రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిర్చి పొలంలో ఉన్నాం అన్నమాట. ఏదైతే మనదు నెట్సర్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ దాంతోపాటు కొన్ని కాంబినేషన్స్ వల్ల మనం ఇక్కడ వాడించడం జరిగిందనమాట. మనకు ఫ్లవరింగ్ కానీ నెక్స్ట్ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా అనమాట. అసలు మనకి లాకలు చూసారండి, అసలు కొన్ని బ్లాక్ ట్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ అలాంటివి ఏ వైరస్ కానీ ఎలాంటిది ఏ డిసీజ్ లేకుండా చాలా క్లియర్గా ఉందన్నమాట. నిన్న నైట్ ఫుల్ వర్షం అయితే వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్లవరింగ్ అయితే రాలిపోయింది అనమాట. ఎక్కడైతే మనకు ఫ్లవరింగ్ వచ్చిందో అక్కడ ఆటోమేటిక్ గా కొద్దిగా మనకు కాయ కూడా పట్టుకుంది అనమాట లైట్ గా. అంటే ఫస్ట్ అనమాట. ఇంకా మాక్సిమం మేము ఆర్గానిక్ లోనే రెడీ చేసాం అనమాట పొలము. మన ఏదైతే మనము ఒక్కొక్క విడతల వారిగా చెప్తుంటాం అనమాట మందులు యూట్యూబ్ లో కూడా. ఒక స్ప్రే చేసిన తర్వాత ఇంకొక స్ప్రే మనం ఏం చేయాలి, దాని తర్వాత ఇంటర్వెల్ ఇచ్చి నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలి అనేది మనం రైతులకు చెప్తానే ఉన్నాం. కొన్ని రోజుల నుంచి మేము వీడియో అయితే ఏం చేయలేదన్నమాట. కాల్స్ చేస్తున్నారు రైతులు. కాల్స్ చేసిన తర్వాత వాళ్ళకు ఎన్ని రోజులు ఇది మొక్కలు, దాంతోపాటు ఏ స్ప్రే చేశారనేది కూడా ప్రతి ఒక్కటి వివరించి చెప్తున్నారు రైతులు. దానికి సంబంధించి కూడా మనం ప్రోడక్ట్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలనేది మీరు చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా అసలు మేము మాక్సిమం అయితే ఒక 4 times ఫుల్గా చేపించామన్నమాట స్ప్రే అయితే ఆర్గానిక్ లో. పురుగు మందుల కాంబినేషన్స్ కూడా చేసి చేపించాము. ఎటువంటి నల్లి కానీ ఎక్కడ ఒక చిన్న దోమ కానీ ఎక్కడ లేదనమాట. కాకపోతే నిన్న నైట్ కొద్దిగా వర్షం రావడం వల్ల కొంచెం మనకు దెబ్బతినింది, కొంచెం ఫ్లవరింగ్ రాలిపోయి. ఈ లాకలు చూడండి, మేము ఇక్కడ చేపించి కూడా 5 days అయిందండి. ఇక్కడ గ్రోత్ నెక్స్ట్ కాంబినేషన్స్ లో మనము బ్లాక్ ట్రిప్స్ కి ఎర్రనల్లికి వీటన్నిటికీ కలిసి మనము స్ప్రే చేయించడం జరిగింది. ఈ లాకలు చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత బాగా నీట్గా వచ్చే చూడండి లాకలు కూడా. అసలు ఏదైతే మనం చెప్పినట్టు మీరు ఆర్గానిక్ లో మీరు యూజ్ చేసినట్టయితే, మేము చెప్పిన స్ప్రేలు మీరు తప్పక వాడినట్టయితే ఇది ఎలా ఉంది తోట సేమ్ ఇంతకంటే కూడా ఇంకా బాగానే ఉంటది అనమాట. కొద్దిగా రైతు మన రీసెంట్ గా గెట్టు మందు చెప్పామన్నమాట మేము. ప్రతోబయోటిక్ వాళ్ళది కొకోలి. అది చెప్పినందుకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనేసి ఆ ప్రోడక్ట్ వాడలేకపోయారు అనమాట. మనకు 20 kgs బ్యాగ్ అయితే మనకు 3000 అయితే పడుతుంది అనమాట. అది దాన్ని వేసింటే చాలా అద్భుతంగా ఉండేది అనమాట. దాన్ని వేయలేక కొద్దిగా డల్ అయింది నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో ఇలాంటి ఏదైతే మనకు స్ప్రేలు ఉన్నాయో విడతల వారిగా మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క జిల్లాలకు కానీ మండలాలకు కానీ మనం ఆల్ ఓవర్ ఇక్కడ మనము తెలంగాణ కావచ్చు, మన ఏపీ కావచ్చు, కర్ణాటక వరకు కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నామండి. హర్ష అగ్రికల్చర్ ఛానల్ నుంచి మనము ఏదైతే రైతు పోని మన మందులు తెలియకపోయిన ఎడల కానీ కాకపోతే లేదంటే వాళ్ళకు సరైన అక్కడ ప్రోడక్ట్ దొరకకపోతే కూడా మనం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలా చేస్తున్నాం మనము, ఏ స్ప్రేలు చేస్తున్నాం అంటే కూడా మీరు కాల్ చేసినా కూడా మీరు అడగొచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. చాలా అద్భుతంగా అనమాట. మీరు తోట పెట్టుకోవడం పెద్ద గొప్ప కాదండి. మనము ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాము, మనకు ఎలా ఇంత గ్రోత్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఇంత లేతగా. అసలు ఎక్కడే కానీ చిన్న ఆకు ముడత కానీ, పై ముడత కానీ, కింద ముడత కానీ, ఎక్కడ బ్లాక్ ట్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ ఇలాంటివి ఏం లేవు అనమాట. లైట్ గా ఫ్లవర్ అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఫ్లవరింగ్ అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మనము చేపించే స్ప్రేలో కూడా మాక్సిమం ఈ ఫ్లవర్ అన్నిటికి కూడా మొత్తము కాయ పట్టుకుంటుంది అనమాట క్లియర్ గా. అసలు చాలా గ్రోత్నెస్ ఉందన్నమాట. మనకు పొలం కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ మనకు ఒక 4 స్ప్రేలోనే మనకు జరగడం జరిగిందనమాట. చాలా అద్భుతంగా మనం చెప్పిన విధంగానే చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే మీరు 14, 35, 28, 28, 3, 19 అన్ని నానాక వేయకుండా మంచిగా ఆల్ మిక్చర్స్ అంటే మనకు అన్ని రకాలుగా పోషకాలు మిక్స్ అయిన ఏదైతే మనకు ఒక బ్యాగ్స్ ఉంటాయో అలాంటి బ్యాగులను వేయించుకోవడం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అవన్నీ వేసుకుంటే కూడా మీరు మనకు పొటాష్ ఒక్కటే వేయడము, మనకు జింక్ ఒకటే వేయడం అట్లాంటివి ఏం లేకుండా అన్ని ఆల్ మిక్స్ ఉన్నట్టు కూడా మీరు తీసుకోండి. నన్ను అడిగితే మిర్చికి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రతోబయోటిక్ వాళ్ళది ఉంటుందండి మన కొకోలి అని, నత్తలతో తయారు చేయమండి అనమాట. మనకు జర్మనీ ప్రోడక్ట్ అనమాట అది. అక్కడ నెక్స్ట్ అది వేస్తే కూడా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రోత్ తో పాటు ఫ్లవరింగ్ కావచ్చు, నెక్స్ట్ దీనికి బలం కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. దాన్ని ఒక్కసారి మీరు వాడి చూడండి. ఎకరాకు వచ్చేసి ఒక బస్తా యూజ్ చేసుకోండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ తో కలిపి కూడా మీరు చల్లుకోవచ్చు అనమాట. మీరు డ్రిప్ లో కూడా మీరు వదులుకోవచ్చు దాన్ని. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి గ్రోత్ మనం మిరప తోట కూడా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. మీది ఎన్ని రోజుల పంట
రకం ఏ రకం తీసుకున్నారు, ఎన్ని రోజులకు మీరు స్ప్రే చేస్తా ఉన్నారు, ఆ స్ప్రే చేసిన మందులు ఏంటి మాకు మీరు చెప్పగానే నెక్స్ట్ స్ప్రే మనం ఏం చేయాలనేది ఒక్కసారి మేము చెప్పిన స్ప్రే మీరు యూజ్ చేశారంటే చాలా అద్భుతంగా మీరు ఎప్పుడు చూడండి రిజల్ట్ అయితే తీసుకుంటారు అనమాట. ఇంత గ్రోత్ రావాలంటే మనకు ఆషామాష కాదండి, ఇలా మెయింటైన్ చేయడం కూడా. రైతు మేము చెప్పిన విధంగా చిన్న గడ్డి ముక్క లేకుండా కూడా తీసేసి చాలా అద్భుతంగా అయితే వర్క్ చేశారనమాట. అక్కడ స్ప్రే చేస్తున్నాడండి రైతు, అక్కడ స్ప్రే చేస్తున్నాడు, ఇక్కడ కూడా ముందర స్ప్రే చేస్తున్నాడు. ఒకసారి అక్కడ చూపించండి, అక్కడ ముందర స్ప్రే చేస్తున్నారు. మీరు వెళ్ళండి అడిగి, మేము వస్తామని చెప్పారనమాట. లాంగ్ లో ఉన్నారనమాట. ఇదేనండి ఈ మిర్చి తోటలకు సంబంధించి మనకు ఎవరైనా సరే రైతులు, మీరు పెట్టుకున్న రైతులు చాలా నానా రకాల బయో ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయకుండా ప్యూర్ ఆర్గానిక్ లో మంచి మంచి కాంబినేషన్ లో మీరు తీసుకొని చాలా అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. మనతో మీరు చేయగలిగితే రైతన్నులకు మీకు చాలా తక్కువ కాస్ట్ లో కూడా మేమైతే ప్రోడక్ట్ పంపించడం జరుగుతుంది, మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలాంటి ప్రోడక్ట్ ఎవరు మిస్ కాకండి. ఎందుకంటే ఒక రైతు వేసిన తర్వాత పొలాన్ని ఎలా పెట్టుకోవాలంటే ఇట్లా మంచి గ్రోత్ తో సహా మనకు గ్రోత్ కానీ, ఫ్లవరింగ్ కానీ, సెట్టింగ్ కానీ, క్రాప్ సెట్టింగ్ కానీ హెవీ ఈల్డ్ వచ్చేటట్టు మేము చూస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఈ ఫ్లవర్ ఎంత పట్టుకుంది, మనకు కాయ అనేది కూడా చాలా పింజ కూడా తొడలు స్ట్రాంగ్ గా కావడము, నెక్స్ట్ గ్రోత్ రావడము, సైడ్ బ్రాంచెస్ కూడా ఎట్లా వచ్చాయంటే చాలా అద్భుతంగా వచ్చాయన్నమాట. సైడ్ బ్రాంచెస్ మీరు చూసుకున్నట్టయితే సైడ్ కి కొమ్మలు కూడా చాలా అన్ని ప్రతి ఒక్క చెట్టు అట్లనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ చెట్టు చూసుకున్నట్టయితే చూడండి సైడ్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయో. మాక్సిమం అయితే మనకు ఒక చెట్టు అయితే చాలా ఉన్నాయన్నమాట. మొత్తం కొమ్మ మొత్తం ఇచ్చుకుందనమాట. ఇలాంటి గ్రోత్నెస్ మీకు కావాలంటే ఖచ్చితంగా క్రింద స్క్రోల్ అయితే నెంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలు